ఓల్డ్ జూనియర్ కాలేజ్ మనం అందరము గత 75 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంటే అన్ని సాధించాల్సిన ఉద్దేశంతో స్కూల్స్ కాలేజీలు మెడికల్ కాలేజీలు యూనివర్సిటీ కాలేజీలు దాంట్లో భాగంగా మనకు బోధనలో జూనియర్ కాలేజ్ ఓల్డ్ జూనియర్ కాలేజ్ 1147 స్ట్రెంత్ ఉర్దూ చెందుతుంది. కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని సెటిల్ చేసుకుంటూ లెక్చరర్స్కి నేను ఒకటే చెప్తాను, ఎక్కడైనా 1-2 వేకెన్సీస్ ఉన్నా ఫిలప్ చేసేద్దాం, ప్రైవేట్ వాళ్ళని పెట్టేద్దాం, అక్కడ ఇబ్బంది లేదు. ఎడ్యుకేషన్లో ఎటువంటి కాంప్రమైజ్ కావద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది ఓన్లీ బుక్ టెక్స్ట్ బుక్స్ సేమ్ మన స్ట్రెంత్ 28 lakhs స్టూడెంట్స్ ఉన్నాం. వాళ్ళందరికీ నోట్ బుక్లు, టెక్స్ట్ బుక్లు, ఉర్దూకు ఈ విధంగా అన్ని ఇస్తూ ఉన్నాం. బెస్ట్ పేపర్, బెస్ట్ ఇవన్నీ ప్లస్ దీంతో సహా డ్రెస్సులు కూడా భావిస్తాం. కాబట్టి గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రజలున్న విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఎన్ని డబ్బులు అయినా ధైర్యంగా ముందుకు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఉర్దూ అండ్ తెలుగు కలిపి కొన్ని 59% వచ్చారు. అది సరిపోదు. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఎంత బాగుంటే మ్యాన్లెస్ వాళ్ళు మనం చాలా మంది. కేవలం ఎడ్యుకేషన్ ఉంటే, విద్య ఉంటే, టెక్నికల్ కూడా బాగుంటే ఏదైనా పని చేస్తున్నాం. దాని గురించి మనం లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం. మరి ఇక్కడ ప్రిన్సిపల్స్ అండ్ లెక్చరర్స్ లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. నా రిక్వెస్ట్, ఈ సంవత్సరం 59% సరిపోదు. నాకు కాదు, మన పిల్లలకు ఎక్కడ పోయినా మన ఇంపార్టెంట్ ఉండాలి. కాబట్టి ఎడ్యుకేషన్ ఇక్కడ స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కడైనా ఏదైనా సబ్జెక్టు ఉంటే స్కూళ్ళలో మనం ఏం చేస్తూ ఉన్నాం, లాస్ట్ 2 years నుంచి ప్రభుత్వం వచ్చింది నుంచి ఆ లెక్చరర్తో అడిషనల్ క్లాసెస్ తీసుకోమంటున్నాం. తీసుకొని ఇంప్రూవ్ చేయమని చెప్తాం మన పిల్లలకు. తప్పనిసరిగా మరి ఇక్కడ కూడా చెప్తా ఉన్నాం. నాకు నమ్మకం ఉంది, అందరూ మంచి ఎడ్యుకేషన్ ఇస్తారని నమ్మకం ఉంది. కాబట్టి అదేవిధంగా ఏదైతే రెవెన్యూలో చిన్న పొరపాటు రెవెన్యూ అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ 22 ఏదే కాకుండా ఒక 3 ఎకరాలలో కాలువీలలో అది ఒక సర్వే సర్కారు ఓన్లీ 3 గుంటాస్. ఆ 3 గుంటాస్ మొత్తం 3 ఎకరాలు దాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా చుట్టూ వేయగలరు. ఆ విధంగా ఇచ్చారు. ఎవరు రెవెన్యూ కాకుండా రెవెన్యూ క్లియర్ చేసిన రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఆ కన్సల్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సెక్రటరీ కూడా రాహుల్ గాంధీ అనుమతి గారు కూడా మాట్లాడుతున్నాం. ఇటువంటి అన్ని క్లియర్ చేయండి. రైతులకు ఎటువంటి ఇబ్బంది చెప్పలేదు. మీరు కూడా నా రిక్వెస్ట్ అర్థమైంది. చిన్నది ఇక్కడ సర్కారు అనుకుంటుంది, దాని నుండి ఏం చేయలేకపోతారు. అది ఒక్క 3 గుంటల్లో 4 గుంటల్లో ఎకరం ఉన్నా కానీ 50 ఎకరాలు ఉన్నా మొత్తం సర్కారు అనుకుంటుంది. వాళ్ళు అమ్ముకోలేరు, ఇంకోటి వాళ్ళకి చేసుకునే పరిస్థితి లేదు. బహుశా లోన్లు కూడా రావు. కాబట్టి ఒక మీటింగ్ పెట్టాం. మళ్ళీ అయినా నా వంతు చూద్దామని కూడా తహసీల్ ఆఫీస్లో చూసి ఆఫీసర్లకు చెప్పాను. మీ ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్ ఎక్కడన్నా కానీ నిర్లక్ష్యం చేయకుండా, అదేవిధంగా సర్వే వాళ్ళు కూడా
కొద్దిగా ఇబ్బందులు పెడుతుండడం జరుగుతూ ఉంది. నేను కేవలం మీకు వార్నింగ్ ఇచ్చాం, నెక్స్ట్ దాంట్లో యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పెట్టద్దు, నీటికి వేరేది రైతులను దానికి మన రెవెన్యూ ప్రాబ్లం కాపాడాలి చెప్పాలి.